అని ఇంకా మనం ఎలా చెప్పగలం అంటే 2వ వచనంలో యెహోవా ఆత్మ ఆ, నా ద్వారా పలుకుచున్నాడు. అది ఒక గాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే, ఒక గాయకుడు ఒక సింగర్కు ఉండే లక్షణాలు అంటే దేవుని ఆత్మ ఆ గాయకుని ద్వారా మాట్లాడాలి. అది అందుకే గతంలో నేను మీకు నేను చేసిన జ్ఞాపకం ఏంటంటే, ప్రసంగం అనేది మాట రూపములో ఉన్న వాక్యం, కీర్తన పాట రూపములో ఉన్న వాక్యం. మాట రూపంలో ఉన్న వాక్యం పేరు ప్రసంగం, కీర్తన రూపంలో ఉన్న వాక్యం పేరు పాట. మరి దావీదు తను పాడడానికి కారణాలు ఇక్కడ చెప్తూ, దేవుని ఉక్తి అది, అంటే దేవుని నోట్లో నుండి వచ్చిన మాటగా, దేవుని ఆత్మ ద్వారా పలుకుతున్న మాటగా వ్రాస్తూ ఉన్నాడు. పాటలకు దావీదు జీవితంలో అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి తను కూడా పాటలు పాడే కార్యక్రమానికి అంత ప్రాముఖ్యత ఇచ్చాడు, అంత ప్రాధాన్యత ఇచ్చాడు. ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో నేను మీకు ఒక మాట చదివి జ్ఞాపకం చేస్తాను. చూడండి, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 25వ అధ్యాయం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనాన్ని 6వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. వీరందరూ దేవుని వాక్ విషయములో రాజునగు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు. హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానునకు 14 కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించి ఉండెను. వీరందరూ ఆసాపునకును యెదూతూనుకును హేమానుకును రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో, నోట్ దట్ పాయింట్, యెహోవా ఇంటిలో తాళములు, స్వరమండలములు, సితారా వాయించుచు గానము చేయుచు తమ తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచూ ఉండిరి. 7వ వచనం కలిసి చదువుదామా? యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడానున్న ప్రవీణులైన పాఠకుల లెక్క 288. వీళ్ళెవరు? ప్రవీణులు అంటే బిగినర్సా, మాస్టర్సా? మాస్టర్స్ అన్నమాట వీళ్ళు. బిగినర్స్ కాదు, మాస్టర్స్. ప్రవీణులందరినీ పోగు చేశాడు. వాళ్ళు ఎంతమంది వచ్చారు? 288 వచ్చి వాళ్ళని నియమించాడు. అలాగే చేయడానికి వారిని నియమించాడు. కానీ గమనించారా, దేవుని ఎక్కడ నియమించాడు సేవ జరగడానికి? దేవుని ఇంటిలో. దేవుని ఇంటిలో 6వ వచనంలో కదా మాట అన్నాడు. ఎక్కడ? యెహోవా ఇంటిలో. తర్వాత అదే వచనం చివరి భాగంలో దేవుని మందిరపు సేవ జరిగించచ్చు. ఒక్కొక్క మాటను వివరించి మనం అర్థం చేసుకుంటే చాలా టైం అవుతుంది. మీరు తర్వాత ధ్యానం చేసుకోండి. చాలా విస్తారమైన వ్యాఖ్యానం మనం దాని గురించి ఆలోచించవచ్చు, కలిగి ఉండొచ్చు. పాటలు యొక్క విలువ తనకు తెలిసింది కాబట్టి పాటలు పాడేవారి విలువ తనకు అర్థమయ్యి వారిని నియమించాడు. ఎంతమందిని? 288 మందిని నియమించాడు. ఆ కింద భాగం మీరు చూస్తే వాళ్ళందరూ 24 తరాలు, 24 గ్రూప్స్ అయ్యారు. 31వ వచనం, 24వది రోమంతియజరు పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. అర్థమైందా? అంటే ఒక్కొక్కళ్ళని అలా గ్రూప్స్గా విభజించి దేవుని మందిర సేవ నిరాటంకంగా జరగటానికి. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆలోచిస్తే పాటలకు
దేవుని వాక్యములో ఎంత ప్రాముఖ్యత ఇవ్వబడిందో మనకు అర్థమవుతుంది కదా కదా. చాలా స్థలాల్లో పాటలు అంటే ఎందుకు పాడతారు? ప్రజలు రావడానికి పాడతారు. ఇంకా రాలేదు కదా ఇంకోటి పాడండి అని. లేకపోతే ఇంకెందుకు పాడతారు? పాటలు ఏదో కార్యక్రమంగా పాడతారు. కానీ దావీదు గురించి వ్రాయబడిన పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన సర్టిఫికెట్ ఏంటంటే అతని నోట్లో నుండి వచ్చిన పాట దేవుని ఉక్తి, అది దేవుని ఆత్మ ద్వారా పాడాడు. కాబట్టి పాటలు పాడే మనందరం కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చి పాటలు పాడేటప్పుడు, నడిపించేటప్పుడు స్త్రీలైనా పురుషులైనా మైక్ ముందు పెట్టుకొని పాడేవాళ్ళు ఎవరైనా కానీ దేవుని వాక్యంతో నింపబడిన వాళ్ళై ఉండాలి, దేవుని ఆత్మతో నింపబడిన వాళ్ళై ఉండాలి. అది ఈ ప్రకారం నేను ఆలోచిస్తూ ఉండగా పాటలు పాడే వారిని ఒక 7 రకాలుగా విభజించడం జరిగింది. 7 టైప్స్. మొదటి రకం ఎవరంటే అవిధేయులు. మొదటి రకం ఎవరు? అవిధేయులు. అంటే వాళ్ళు అసలు పాట పాడరు, పుస్తకం చూడరు, పాట పాడరు, అసలు పాటకి వాళ్ళకి సంబంధమే ఉండదు. దే డోంట్ సింగ్, అంతే. వాళ్ళు ఏమంటారు వాళ్ళని? ఎందుకని అవిధేయులు అన్నారంటే, దేనికి అవిధేయులు అన్నానంటే 2 సందర్భాలను బట్టి. నిర్గమకాండం 15వ అధ్యాయంలో మోషే కీర్తన పాడుతూ దేవుని గురించి ఒక మాట పలికాడు. నీవు పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, తర్వాత కీర్తనలను బట్టి పూజ్యుడవు. అంటే దేవుడు స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడైతే మరి ఆ పాట పాడిన వాళ్ళని ఏమంటారు? నీ సంగతి నాకెందుకు అయ్యా, నేను పాడను అంటున్నావంటే అర్థం ఏంటి? నువ్వు ఒక అవిధేయుడు అన్నమాట, నువ్వు ఒక అవిధేయురాలు అన్నమాట. అది. తర్వాత 2వ కారణం ఏంటో తెలుసా? యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు కారణమైన, అంటే దేవుని వాక్యాన్ని బట్టి అది వచ్చింది. కాబట్టి నువ్వు పాట పాడుతున్నావంటే వాక్యాన్ని పట్ల నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావని అర్థం. కాబట్టి నువ్వు పాట పాడలేదంటే అర్థం ఏంటి? ఆయన వాక్యంతో నాకెందుకు అయ్యా అని అంటున్నావు అన్నమాట. అర్థమైందా? కాబట్టి పాటలు పాడని వాళ్ళు అవిధేయులని ఎందుకు అన్నానంటే, 1 దేవుణ్ణి వాళ్ళు లెక్క చేయట్లా, 2 దేవుని వాక్యాన్ని కూడా లెక్క చేయట్లేదు వాళ్ళు. అది అందుకు పాటలు పాడని వాళ్ళని అవిధేయులు అన్నారు. 2వ రకం ఎవరంటే అజ్ఞానులు. అజ్ఞానులు అంటే వాళ్ళు పాడతారు కానీ ఆలోచన లేకుండా పాడతారు. పాట పాడతారు కానీ ఆలోచన ఉండదు. ఏదో పెదాలు పలుకుతూ ఉంటాయి, పాడుతూ ఉంటారు కానీ ఏం పాడుతున్నామో ఆలోచన ఉండదు. ఉదాహరణకి ఇందాక మనం పాట పాడాం, ఈరోజు పాడిన పాటే ఆత్మ నియమము ద్వారా సాగిపోదాము. అందులో యోసేపు గురించి ఒక వచనం పాడాం. ఏంటిది ఆ వచనం? ఘోరమైన జారత్వమునకు దూరముగా పారిపోయిన యోసేపును పోయి సాగిపోవు అని పాట. అంటే జారత్వానికి దూరంగా మనం పారిపోయినాం. పిల్లలు మగపిల్లలు ఆడపిల్లల దగ్గర అక్కడక్కడే చుట్టూ తిరుగుతూ పాడతంటే ఎంత పిచ్చితనం అసలు అది. వీళ్ళంతట వీళ్ళు సెల్ ఫోన్లో చాటింగ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ జారత్వానికి దూరంగా ఉండేవాడు ఎట్లుంటాడు? ఒక మంట తగలబడుతుంది. అందుకే వ్యభిచారం అనే పాపం అగ్నితో పోల్చబడింది బైబిల్లో. అందుకని సొలొమోను పోల్చాడు. ఎవడైనా తన ఒడిలో అగ్ని నుంచుకొని ఎడల అది కాలకుండున, వస్త్రములో అగ్ని ఉంచుకుంటే కాలకుండున, అగ్ని మీద నడిచిన ఎడల పాదములు కమలకుండున, జారత్వము చేయవాడును అంతే అన్నాడు. అంటే దాన్ని మంటతో పోల్చాడు. మంటే అక్కడ ఉన్నప్పుడు ఎంత దగ్గరికి వెళ్తాం మనం? ఒక అడుగు దూరానికి వెళ్తారా?
జానడు దూరం వెళ్తారా? 1 మైల్ దూరం వెళ్తారు. ఎంత దూరం వెళ్తారు? ఎంత దూరం ఉండాలి అంత దూరం ఉండాలి. ఇదన్నమాట అర్థం. అంటే ఊరికి అర్థం కావడానికి ఒక చరణం ఈరోజు పాడిన పాట తీసి చెప్పాను నేను, అంతే. అట్లాగా ఆలోచన లేకుండా మనం పాడేస్తున్నాం. అదే ఏంటిది, యోసేపులాగా ఉండాలని నేను పాట పాడుతున్నాను, నేనేంటి అబ్బాయిల చుట్టూ అమ్మాయిల చుట్టూ తిరుగుతున్నాను, నా ఫోన్లో ఏంటి అనుకోని నంబర్లు ఉన్నాయి, ఎందుకు నేను ఇంత సమయం గడుపుతున్నాను, నేను చూసే దృశ్యాలన్నీ అపవిత్రమైన దృశ్యాలు, అసలు ఏంటి నేను పాడే పాట ఏంటి, ఆలోచన అని ఉండదు. వీళ్ళని ఏమంటారు? అజ్ఞానులు. ఇది 2వ రకం. 3వ రకం ఏమంటారంటే అమాయకులు. అమాయకులు అంటే ఇక శృతి కలవదు, లయ కలవదు, కలిసి పాడడం రాదు, కలిపి పాడడం కూడా రాదు. వీళ్ళని ఏమంటారు? అమాయకులు. 3 రకాలు చెప్పాను. 4వ రకం ఏమంటారంటే అహంకారులు. అహంకారులు అంటే వీళ్ళు చాలా స్పీడ్గా ఉంటారు, దురుసుగా ఉంటారు. అంటే వాళ్ళు ఎంత బాగా పాడతారో, ఎంత బాగా పాడగలరో, వాళ్ళ నైపుణ్యాన్ని ఇతరులు తెలుసుకోవాలన్నట్టు, ఆ స్వరం ఆ వరం ఇతరులు బాగా తెలుసుకోవాలన్నట్టుగా దురుసుగా ఉంటారు. వీళ్ళని అహంకారులు అంటారు. 5వ రకం అబద్ధికులు. అబద్ధికులు అంటే అర్థం, వారు పాడే పాటకు వారు నడిచే నడతకు పొంతనుండదు, అంటే అసలు పోలికే ఉండదు. అందుకే కదా గతంలో ఆ దైవుని దాసుడు అన్న కొటేషన్ చెప్పాను, ఏబి సింప్సన్ అనుకుంటా. అన్బిలీవర్స్ సే లైస్, బిలీవర్స్ సింగ్ లైస్. అవిశ్వాసులు అబద్ధాలు ఆడతారు, విశ్వాసులు అబద్ధాలు పాడతారు. ఆడేవాడు ఎక్కువ పాపం చేస్తాడా, పాడేవాడు ఎక్కువ పాపం చేస్తాడా? అందుకే ఈ ధ్యానానికి నేను పెట్టుకున్న పేరేంటంటే, లోకములో తిరిగే అవిశ్వాసుల కంటే దేవుని సన్నిధికొచ్చి అనాలోచనగా పాడే విశ్వాసులే ఎక్కువ పాపం చేస్తారు. పాటల విషయమై ఆలోచన లేకపోతే. అలాంటి పాట చెప్పనా? ప్రేమించదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. మరి అది అసలు ఆ జీవితంలో ఆసక్తే కనపడదు, అదే కనపడదు కదా. ఇందాక అమాయకులు అన్నాను కదా, వాళ్ళకి ఏం పాడాలో తెలియదు, ఎలా పాడాలో తెలియదు, అది ఎలా పలకాలో తెలియదు, అలా అమాయకులు. ఇక దానికి తోడు అమాయకత్వంతో పాటు అహంకారం కూడా జోడిస్తే ఎట్లుంటుంది? అమాయకత్వంతో అహంకారం జోడిస్తే ఎట్లుంటుందో చెప్తాను. ఒక ఆవిడ ఇక్కడ పాడుతుంది ఒక పాట, జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా అన్న పాట అనటం ఆడుతుంది. తిరక్క అది కూడా ఎంత కాన్ఫిడెంట్గా పాడుతుందో, జ్యోతిర్మయుడా అనేది. ఇది అంటే అమాయకత్వం, దానికి తోడు ఏం కలిసింది? అహంకారం. ఇది అర్థం కాదు చాలామందికి. ఇది సమస్య ఇక్కడే వస్తుంది అన్నమాట. అందుకే పాట పాడేటప్పుడు పదాన్ని పలకటం సరిగా నేర్చుకోవాలి, అనడం నేర్చుకోవాలి. అది నోరే తిరగకపోతే పాట ఎలా పాడతాం మనం? పాడకపోతే ఇలాగే వస్తుంది. ఇంకొక ఆయన పాస్టర్ గారు పాడుతున్నాడు, పల్లెటూరు పాస్టర్ గారు. అది కూడు కొని ఉన్నాము అన్న పాట పాడుతూ అది అనటం ఆయన ఇలా పాడుతున్నాడు, కోడి కొని ఉన్నాము సంగా ప్రభు అని. అప్పుడు ఆ పక్కన వాళ్ళు అంటున్నారు, కోడి కొంటే పాట ఎందుకయ్యా కోసుకొని తినక అని. అంటే కూడు కొని ఉన్నామనేది ఎలా పలకాలో తెలియదు. ఇలానే అమాయకులు అంటారు. దానికి తోడు అహంకారం యాడ్ అయితే మీరు చెప్పండి, లాభం జరుగుద్దా నష్టం జరుగుద్దా? అది అందుకని జాగ్రత్తగా మన పాటలు ఉండాలి. ఆ తర్వాత అబద్ధికులు అనేది 5వది చెప్పాను కదా. 6వది వేషధారులు. ఏంటండి? వేషధారులు. వేషధారులు అంటే అర్థం ఏంటంటే, చాలా విస్తారంగా చెప్పొచ్చు, కానీ ఒక చిన్న మాట చెప్తాను. ప్రజల ముందు మనం పాడేటప్పుడు ఉండే ఆసక్తి ఒంటరిగా పాడేటప్పుడు మనకు లేకపోతే, మైకు ముందు పాడేటప్పుడున్న స్వరం మైకు లేనప్పుడు లేకపోతే మనం వేషధారులు అన్నమాట. నా మాట అర్థమైందా?
మళ్ళీ చెప్పనా, రిపీట్ చేయనా? మైకు ముందు పాడేటప్పుడున్న స్వరం మైకు లేనప్పుడు లేకపోయినా, ప్రజల ముందు పాడేటప్పుడున్న వైఖరి ఒంటరిగా లేకపోయినా అది వేషధారణ. వేషధారణ అంటే ప్రజల కోసం, ప్రజల ముందు ఒక కొత్త రూపులో కనబడటం అన్నమాట. అది కాబట్టి వీళ్ళని వేషధారులు అంటారు. 7వ రకం ఆత్మీయులు అంటారు. ఈ 7 రకాలోళ్ళు కనపడతారు పాటలు పాడే వాళ్ళల్లో. మళ్ళొకసారి చెప్పండి. అవిధేయులు మొదటి రకం, అసలు వాళ్ళు పాడరు. 2వ రకం అజ్ఞానులు, అంటే ఆలోచన లేకుండా పాడతారు. ఏం పాడతారో అర్థం కాదు, ఆలోచనే ఉండదు. 3వది అమాయకులు, అంటే శృతి గలవదు, లయ గలవదు, కలిపి పాడలేరు, సరిగా కలిపి పదాలు పలకలేరు. అమాయకులాళ్ళు. నేర్చుకోవాలన్న తపన కూడా ఉండదు. నేను ఇంతేనండి, నాకు తిరగదండి అంటారు. అంటే 2వ స్టెప్ యాడ్ అయిందన్నమాట వాళ్ళకి. ఏంటది? అహంకారం. అది అమాయకత్వంతో అహంకారం యాడ్ అయితే అలా ఉంటుంది వాళ్ళు. ఆ తర్వాత ఎవరు? అబద్ధికులు. అంటే వాళ్ళు పాటలు పాడేటప్పుడు అరే ఈ అనుభవం నాలో లేదు కదా అన్న కించిత్ ఆలోచన కూడా ఉండదు. అందుకే ఆ పాట వచ్చినప్పుడు ఏం చేయాలి? కలనీళ్ళతో అన్న పాడాలి, పశ్చాత్తాపంతో అన్న పాడాలి, ఆశతో అన్న పాడాలి. ఈ రెండూ లేకుండా పాడితే అది అబద్ధం అయిపోతుంది పాట. పాటే అబద్ధమైతే ఎంత ప్రమాదం. ఆ తర్వాత వేషధారులు. వేషధారులు అంటే హిపోక్రైట్, అంటే ప్రజల ముందు కనబడడం కొరకు ఒంటరిగా అట్లా ఉండరు. ఏదో ఒక కొత్త వేషాన్ని ధరించుకొని కొత్తగా కనబడడానికి ప్రయత్నం చేయడం. ఆ తర్వాత ఆత్మీయులు. ప్రియులారా, మనందరం ఈ 7 రకాల్లో ఏదో ఒకదానికి మ్యాచ్ అవుతాం. అస్సలు పాటే పాడకపోతే మనం ఒక అవిధేయుడు, అవిధేయురాలు. 2, ఏం పాడుతున్నామో ఆలోచన లేకుండా పాడితే అజ్ఞానులు. పాడేటప్పుడు సరిగా పలకకుండా, శృతి లయ పదాలు కలగకుండా పాడితే అమాయకులం. ఒకవేళ ఎవరైనా మనల్ని సరి చేసినప్పుడు సరిగాకుండా నేను ఇంతేనండి, నాకు ఇట్లాగ వస్తుందండి అని అంటే అది అహంకారులు. ఆ తర్వాత ఏం పాడుతున్నాం అది మన జీవితంతో మ్యాచ్ అవ్వకపోతే మనం అబద్ధికులం. మీరు చాలామంది గాయకులను చూడండి, వాళ్ళు జనాల్లో కూర్చున్నప్పుడు పాట పాడరాళ్ళు. మీరు ఏ గాయకులు, చాలామంది ప్రముఖ, అందరి గురించి చెప్పట్లేదు, చాలామంది సంగతి అంటున్నాను, ప్రజల్లో కూర్చున్నప్పుడు పాట పాడరు. అదేంటో మరి స్టేజీ మీదకి వచ్చినప్పుడే వస్తుంది ఆ స్పిరిట్ వాళ్ళకి. దాన్నే ఏమంటారు? వేషధారణ. అంటే వేరే వాళ్ళు పాడేటప్పుడు నీకు ఆ స్పిరిట్ లేకపోతే నువ్వు ఒక వేషధారివి. అంటే నువ్వు పాడేటప్పుడే ఆ స్పిరిట్ వస్తుందా? వేరే వాళ్ళు పాడేటప్పుడు రాదా? అదే వేషధారణ. ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు క్రైస్తవ లోకంలో. వేరే వాళ్ళు పాడేటప్పుడు కామ్గా ఉంటారు, ఏదో చూసుకుంటుంటారు. కానీ వాళ్ళు పాడేటప్పుడు మాత్రం అందరూ పాడాలని ఇక లేని ఉత్సాహం, లేని భక్తి తెచ్చుకొని పాడతారు. ఏమంటారు వాళ్ళని? వేషధారులు. కానీ ఆత్మీయులు అంటే ఆత్మతోనూ మనస్సుతోనూ పాడేవాళ్ళు. సహోదరులారా, సహోదరులారా, మనం ఏదో ఒక కేటగిరీలోకి వస్తాం. అందుకు పాటలు పాడే కార్యక్రమాన్ని దేవుని సంఘములో ఎవ్వరూ చిన్న చూపు చూడకూడదు. ఆఖరి ఈ 7వ జాబితాలో మనం పడడానికి ప్రయత్నించాలే కానీ ఆ పై జాబితాలో ఉండడానికి మనలో ఎవ్వరు సాహసించకూడదు. ఒకవేళ అందులో ఉంటే అందులో నుంచి బయటపడాలి, త్వరగా బయటపడాలి. అలాంటి ఆత్మీయులు పాడితే కొన్ని కార్యాలు జరుగుతాయి. దేవుని వాక్యంలో జరిగిన ఒక 3 కార్యాలు నేను త్వరగా చూపిస్తాను. రండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుతారా? అయితే మొదటి దినవృత్తాంతాలు చూడండి.
5:19 ఏమో. ఓకే, అయితే 5వ అధ్యాయమే కావచ్చు. సొలొమోను మందిరంలో 13వ వచనం, సారీ, వారితో కూడా 13 నుండి చదువుదామా? 12 నుండి చదువు. 12. ఆసాపు, హేమాను, యెదూతూనుల సంబంధమైన వారును వారి కుమారులను నిలిచిరి. వారును పాఠకులను ఏకస్వరముతో చెల్లించుచు, నోట్ దట్ పాయింట్, గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్ళి స్వరమెత్తి 14 అప్పుడొక మేఘము. ఎప్పుడు స్తోత్రం చేశారు. అందరూ కలిపి స్తోత్రం చేశారు. అప్పుడు ఏం జరిగింది? అప్పుడొక మేఘం నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఏమయ్యారు అంటే, యాజకులు దేవుని మహిమకు నిలవలేకపోయారు. అంటే ఏం కనపడింది అక్కడ? దేవుని మహిమ. పాటలు దేవునికి అంగీకారమైతే ఆ పాటల తదనంతరం దేవుని మందిరములో ఏం కనబడుతుంది చెప్పండి? దేవుని మహిమ, గ్లోరీ ఆఫ్ గాడ్. ఇది ఒక రిజల్ట్. పాటల్లో దేవుని మహిమ కనపడాలి. రెండవ ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం మనం ఎరిగినదే, 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం, వారు ఉన్నదని చేయుచుండరి, వారి కంఠస్వరము వలన కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను. సరే, నేను చెప్పదలిచిన ఈ మాట ఏంటంటే, ఒక యెషయా గురించే ఈ మాట రాయబడింది. ఒక అహంకారంతో మాట్లాడే వ్యక్తికి పశ్చాత్తాపం కలిగింది. అహంకారంతో యెషయా ఎలా మాట్లాడాడండి అని అంటారేమో. ఆ ముందు అధ్యాయాలు చూస్తే ఆ తాగుబోతులకు శ్రమ, మద్యం కలిపే వాళ్ళకి శ్రమ, వెలుగు చీకటనియు చీకటి వెలుగనియు చెప్పుకునే వాళ్ళకి శ్రమ, వాళ్ళకి శ్రమ, వీళ్ళకి శ్రమ, వాళ్ళకి శ్రమ, వీళ్ళకి శ్రమ అన్నాడు. కానీ దేవదూతల గాన ప్రతిగానాలు చూస్తే ఏమన్నాడు? అయ్యో నాకు శ్రమ. అయ్యో అన్న ఈ పదం ఓ అంటూ మీ అనుంది మూల భాషలో. అయ్యో నాకు శ్రమ అంటే, ఆ పాటలు విన్న తర్వాత, గాన ప్రతిగానాలు విన్న తర్వాత యెషయా దీనుడయ్యాడు. కాబట్టి మన పాటలు కార్యం చేసిని అని అంటే అర్థం ఏంటి? దేవుని మహిమను కనపరచాలి. రెండవది, అహంకారులు దీనులుగా మారాలి. మూడవది చెప్తాను. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం
అపోస్తల కార్యములు 16వ అధ్యాయం. మనకు తెలిసిందే, అది వచనాన్ని మీరు కనుక్కోవచ్చు. 25 చదువుతున్నారు. అయితే దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను అని 29వ వచనం. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తెచ్చయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవాలి. నేను చెప్పదలిచిన 3వ మాట, ఒక పాపి రక్షణ గురించి ఆరా తీశాడు, చివరి భాగంలో రక్షణ పొందాడు. 3 కార్యాలు జరిగాయి పాటల వల్ల. ఏంటి? 1, దేవుని మహిమ కనపడింది. 2, అహంకారంగా మాట్లాడిన వ్యక్తి దీనుడుగా మారాడు. 3, ఒక పాపములో బ్రతికే మనిషి రక్షణ పొందాడు. ఇప్పుడు ఈ 3 జరగటం లేదు అంటే అర్థం ఏంటి? పాడే పాటలైనా తప్పై ఉండాలి, పాడే వ్యక్తులైనా తప్పై ఉండాలి, పాడే విధానమైనా తప్పై ఉండాలి. కాబట్టి సహోదరులారా, సహోదరీలారా, పాటలు ఎప్పుడూ మనం చిన్న చూపు చూడకూడదు. ఇది కార్యం జరిగింది. చివరి తలంపు దినవృత్తాంతములు 1 గ్రంథం 25వ అధ్యాయం. దినవృత్తాంతములు 1 గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. వీరందరూ దేవుని వాక్కు విషయములో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు. ఎందుకు అనుగ్రహించాడు హేమానికి? ఇప్పుడు చదివిన దాంట్లోంచి ఆన్సర్ చెప్పండి. ఆయన గొప్ప చేయడానికి. ఆయన గొప్ప చేయడానికి ఎందుకు గొప్ప చేద్దాం అనుకున్నాడు? వారు దేవుని గొప్ప చేయడానికి. ఆ కింద చదివితే అర్థమవుతుంది. 6వ వచనం, వీరందరూ ఆసాపునకును ఎదుతునుకును హేమానుకును రాజు చేసిన కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో తాళములు, స్వరమండలములు, సితారాలు వాయించుచు గానము చేయొచ్చు. ఇంతకుముందు మనం చదివిన మాట. ప్రియులారా, ఈ హేమాను వాక్యములో 2 హేమానులు ఉన్నట్టు మనకు కనబడతారు. ఈ హేమానేమో సమూయేలు కుమారుడైన యోవేలు మనవడు. ఇంకొక హేమాను ఉంటాడు రాజుల 1 గ్రంథం 4వ అధ్యాయం 31వ వచనంలో. ఆయన మరొక హేమాను. 2 హేమానులు మనకు కనబడతారు. ఈ హేమాను గాయకుడు, పాటలు పాడేవాడు. అలాగా చక్కగా నియమించాడు దావీదు. నియమించి పాటలు పాడాలని చెప్పాడు. ఆ ప్రకారం జరిగినప్పుడు ఆ సంగీతం, ఆ పాటలు ఎంతమందిలో ప్రభావాన్ని చూపించినాయో. కాబట్టి సహోదరులారా, ఈ రాత్రి మన పాటలు అలా ఉండాలి. 7 రకాలుగా విన్నాం. ఆ 7 రకాల్లో 6 రకాలుగా మనం ఉండకూడదు. ఆత్మీయులంటే అర్థం ఏంటి? ఈ కాంటెక్స్ట్లోంచి ఒక అర్థం చెప్తాను. ఆత్మతో మనస్సుతో పాడేవాళ్ళే ఆత్మీయులు. నోటితో పాడేవాళ్ళు శరీర సంబంధులు. ఆత్మ మనస్సు 2 ఒక లైన్లోకి రావాలి. దానికి నోరు యాడ్ అవ్వాలి. ఈ 3 కలిస్తే అది ఆత్మీయులు. అక్కడ ఆత్మీయులు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆత్మ ప్లస్ మనస్సు ప్లస్ నోరు, ఈ 3 కలిసి పాడితే ఆత్మీయులు. ఈ 3 మిస్ అయిపోతే మనం ఆ మిగతా 6 దాంట్లోకి వస్తాం.
అయితే అబద్ధికులు అవ్వచ్చు, అమాయకులు అవ్వచ్చు, అజ్ఞానులు అవ్వచ్చు, లేకపోతే అహంకారులు అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, వేషధారులు అవ్వచ్చు. ఈ మూడు కలిసి కనుక పాడగలిగితే అది చెప్పండి, మనం అలాగే పాడుతున్నామా? మన పాటలు అలాగే ఉన్నాయా? పాటలోని ప్రతి మాట ఆలోచిస్తూ పాడుతున్నామా? ఆలోచిస్తూ పాడడం, మనసుతో పాడడం, ఆత్మతో పాడడం, అది ఆత్మీయ లక్షణం. నోరు బిగ్గరగా పాడడం, మనస్ఫూర్తిగా పాడడం, ఇది దేవుని వాక్యం మనకు నేర్పించే సంగతి. అలాగ మన పాటలు ఉండాలనేది దేవుని యొక్క. అలాగ ఉన్నప్పుడు పాటే మనలో కార్యం చేస్తుంది. ఉదాహరణకి, మీ హృదయం ఎప్పుడైనా కఠినంగా ఉందా? ఎప్పుడైనా కఠినంగా మారిందా? ఎప్పుడు మారలేదా? ఏంటి అట్లా అమాయకంగా చూస్తున్నారు? ఎప్పుడు కఠినంగా లేదా? అయిందా? మరి కఠినంగా అయినప్పుడు ఏం చేయాలి? అప్పుడు వాక్యం ఉండదు, మీటింగ్లో ఉండవు. వాక్యం విన్నప్పుడు కరుగుతుందిలే. ఇంటి దగ్గర ఉన్నప్పుడు కఠినంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? హృదయాన్ని మెత్తన చేసే ఒక పాట పాడుకోవాలి. ఆ పాట నీ హృదయాన్ని నలగొట్టాలి. అలాంటి పాటలు ఉన్నాయి కొన్ని. చెప్పండి, అలాంటి పాటలు ఏమన్నాయో? అమ్మా, ప్రభు ప్రేమ తొలికేక. గుడ్. ఎంతటి వాడను నేను యేసయ్యా. అమ్మా చెప్పు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను కదా. ఇంకా ఎందుకో నన్ను ఇంతగా నీవు ప్రేమించితివో దేవా. ఏదో ఒకటి నీ హృదయాన్ని మెత్తన చేసే పాట అయితే ఒకటి ఉండాలి. గ్యాస్ ప్రాబ్లం రాగానే ఇంట్లో ఒక ట్యాబ్లెట్ రెడీగా ఉంటుందిగా. ఏంటది? జెలూసిల్ ఎంపీఎస్, లేకపోతే ఏమండి ఈనో, ప్యాంటాప్, ఇంకా ఏంటిది వామ్ వాటర్, ఏదో ఒకటి రెడీగా ఉంటుంది. అంటే గ్యాస్ వచ్చిందంటే వామ్ వాటర్ ఎందుకు పెట్టుకుంటారు? గ్యాస్ ప్రాబ్లం రావాలని పెట్టుకుంటారా? వస్తే తగ్గడం కొరకు పెట్టుకుంటారు. జెలూసిల్ ఎంపీఎస్ ట్యాబ్లెట్ ఎందుకు పెట్టుకుంటారు? ఒకవేళ ఎప్పుడైనా కడుపులో మంట వస్తే దాని కొరకు పెట్టుకుంటారు. మన దగ్గర కూడా మనలో ఎప్పుడైతే అహంకారం వచ్చిందో మనల్ని నలగొట్టుకోవడానికి కొన్ని పాటలు రెడీగా ఉండాలా. అలాంటి పాటలు ఎన్నుకొని రెడీగా పెట్టుకోవాలి. ఆ షెల్ఫ్లో నుంచి టక్కన తీసి వేసుకొని కరిగిపోవాలి వెంటనే. అది జరగకపోతే 7 రకాల్లో పై 6 రకాలుగా ఉంటాం మన పాటలు పాడేటప్పుడు. అలా ఉండకూడదు అనేది కదా దేవుని ఉద్దేశం. సహోదరులారా, ఇది మనం ఎరిగి ఉందాం. మన పాటలు ప్రభువుకి ఇంపుగా, అంగీకారంగా ఉండేది. మన పాటలు ఎవరు మెచ్చుకోవాలండి? అసలు ఎవరు మెచ్చుకోవాలి? ఎవరు మెచ్చుకోవాలి? ప్రజలందరూ మనకు చప్పట్లు కొట్టారు. దేవుడు మన పాటలను చూసి ఛీ అన్నాడు. ఏం ఉపయోగం? కానీ దావీదు గురించి చూడండి, ఎంత చక్కని మాట రాశాడు. ఏమని? ఇశ్రాయేలు స్తోత్రములను మధురగానము చేసిన గాయకుడగు దావీదు. రాజుగు దావీదు అనలేదు. అంటే దావీదు ఏ పోర్షన్లోనైనా ఒదిగిపోగలడు. రాజుగా ఒదిగిపోగలడు, గాయకుడిగా ఒదిగిపోగలడు, ఆరాధికుడిగా ఒదిగిపోగలడు, పశ్చాత్తాప్తుడిగా ఒదిగిపోగలడు. నిజానికి దావీదు గీతాలన్నీ అనుభవాల్లో నుంచి పుట్టినవే, ఒంటరితనంలో నుంచి పుట్టినవి. అవి ప్రజల కోసం రాయలా, ప్రజల మెప్పు కోసం రాయలేదు, ఒంటరితనంలో నుంచి పుట్టినవన్నీ. బైబిల్లో దానికి ఆధారం లేదు. కానీ నేను ఇలాగ అనుకుంటున్నాను. 23వ కీర్తన ఎప్పుడు రాసి ఉంటాడంటే, నేను ఇలాగ అనుకుంటున్నాను, మీరు అలాగ అనుకుంటే పర్వాలేదు, అనుకోపోయినా పర్వాలేదు. తను సింహాన్ని, ఎలుగుబంటిని తరిమేటప్పుడు ఆ సందర్భంలో అవి పారిపోయిన తర్వాత, నేను ఈ గొర్రె పిల్లని ఎలాగ రక్షించానో నా దేవుడు నన్ను అలాగూ రక్షిస్తున్నాడు అని ఆలోచించి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని రాసుంటాడు ఒంటరితనంలోనే.
ఇది నా అభిప్రాయం. ఒంటరితనంలో రాసింది ఆ కీర్తన, అంతేగాని ప్రజల ముందు ప్రదర్శన కొరకు రాసింది కాదు అది. అట్లాగా ఎన్నో కీర్తనలు, 51వ కీర్తన కూడా అంతే. దేవా నీ కృపా బాహుల్యము చొప్పున నన్ను బ్రతికింపు. అసలు పాపం గురించి అంత బహిరంగంగా ఎవరైనా రాస్తారండి? తన పాపం గురించి. దాన్ని బట్టే తెలుస్తుంది దావీదు ఎంత దీనుడో, ఎంత దీనుడో. కాబట్టి పాటలు 3 లక్షణాలు తేవాలి. దేవుని మందిరములో మూడు ప్రతిఫలాలు తేవాలి. దేవుని మందిరములో మహిమను కనబరచాలి. అహంకారులైన వాళ్ళు దీనులుగా మారాలి. పాపులైన వాళ్ళు రక్షణలోనికి నడవాలి. ఈ 3 జరగకపోతే ఆ పాటల కార్యక్రమం ఒక ఫార్స్, ఒక టైం పాస్. ఈ 3 జరగాలి. ఈరోజు మనం పాడిన పాట మనల్ని ఏమైనా హెచ్చరించిందా? ఈరోజని కాదు, ఏ రోజైనా మనం పాటలను అలాగూ వాడుకుంటే దేవునికి మనం ఇష్టలం అవుతాం, అంగీకార యోగ్యులం అవుతాం. ఇలాగ మనం పాడితే ఎంత బాగుంటుంది. అది కదా ప్రభు మనలో నుండి చూడాలని కోరుకునేది. ఓకే, సో ఈ తలంపులు మన వినికిడిలో భద్రం చేసుకుందాం. పోయిన వారం బుధవారం బైబిల్ స్టడీలో